హలో ఎవ్రీవన్, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా మనం సీడ్స్ అవి వేసుకున్నాం కదండి, అన్నీ చక్కగా మొలకలు అవి వచ్చాయి. నేను అప్డేట్ కూడా ఇచ్చాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పాస్ట్ వీడియో చూస్తే మీకు అప్డేట్ అనేది ఆ వీడియోలో నేను చూపించానండి. నేను పెస్ట్ కంట్రోల్ చేసుకునే విధానం ఇక్కడ మీకు చూపిస్తున్నాను. రెగ్యులర్గా ప్రతి రోజు మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం కదా, పైకి వచ్చి మొక్కలను అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఇలా ఒక స్ప్రే బాటిల్ దగ్గర పెట్టుకోండి. మనం హ్యాండ్తో ప్రెస్ చేసేదండి. మోటార్తో అయితే మొత్తం అన్నిటికీ స్ప్రే చేసుకోవడానికి బాగుంటుంది. అయితే రెగ్యులర్గా మనం ఇలా స్ప్రే బాటిల్ దగ్గర పెట్టుకొని ఎక్కడన్నా సరే మనకు అఫిడ్స్ కనిపిస్తున్నాయి, మిలీబగ్స్ కనిపిస్తున్నాయి అంటే టక్కున అక్కడ ఇలా ప్రెషర్ తోటి దాన్ని స్ప్రే చేసేసి తీసేస్తే బెటర్ అండి. ఎప్పటికప్పుడు ఇదే ఫాలో అవుతూ ఉంటాను. రెగ్యులర్గా నేను చేసే పని ఇదనమాట. దీని తర్వాత ఇంకా మన చేతిలో అలమి కావట్లేదు, మనం ఇలా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేస్తున్నా కూడా ఇంకా ప్రాబ్లం ఉంది అంటే అప్పుడేం చేయాలి అనేది కూడా చూపిస్తాను. ఎక్కువగా మనకి ఈ సీజన్లో వచ్చేవి ఫిట్స్ గ్రీన్ కలర్లో ఉంటాయి, బ్లాక్ కలర్లో కూడా ఉంటాయండి. ఇవి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. దీని తర్వాత ఇంకొక 1 మంత్ 1.5 మంత్ దాటితే అఫిడ్స్ అనేవి ఎక్కువగా మందార మొక్కల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో ఈ రెండిటికి మెయిన్గా మనం చూసుకోవాల్సింది. అట్లాగే ఈ చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి కదండి, వాటిని ఏమనాలి, స్ప్రౌట్స్ అంటారు కదా, అలాంటి వాటికి కూడా ఎక్కువగా అఫిడ్స్ అనేవి ఆకుల అడుగు భాగంలో వస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఇట్లా వాటర్ తోటి స్ప్రే చేసేసి అక్కడ అక్కడిగినట్టుగా మనం చేతితోటి తీసేసుకోవాలి. లేదంటే అక్కడ ఆ స్మెల్ ఉన్నా సరే, లేదంటే అవి మనం తీసేసినప్పుడు లిక్విడ్లా వస్తుంది కదండి, వాటి నుంచి యూజ్ అవుతుందనమాట. ఆ లిక్విడ్ ఉన్నా సరే ముక్కలు త్వరగా ఎదగవండి. కాబట్టి ఇలా వాటర్ తోటి స్ప్రే చేసి మనం చేత్తో ఇలా నలిపి వాటిని తీసేయాల్సి ఉంటుంది. అండ్ ఇది ఇంకా నాకు చేత్తోటి అలమి కావట్లేదు అంటే, లేదంటే ఇలా స్ప్రే చేయడం అంతా అయిపోయాక అవన్నీ కడిగేశాక అప్పుడు నేను ఇవి స్ప్రే చేసుకుంటానండి. ఇవి స్ప్రే చేయడం వల్ల దగ్గర దగ్గర ఒక 15-20 రోజుల పాటు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి. ఎలాంటి స్మెల్ కూడా ఉండదు. ఇవి ప్యూర్లీ ఆర్గానిక్. ప్యాసిమైట్ అని, ఇది పెస్ట్ కంట్రోల్కి చాలా బాగా పనిచేస్తుందండి. ఇలా చేత్తో తీసేసినట్టు పోతాయి అన్నమాట. 1 ml 1 లీటర్కి అయితే సరిపోతుందండి. దాని ప్రకారంగా వేసుకోవాలి. రెగ్యులర్గా నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇవి నేను తగ్గించి వేసుకున్నాను. స్టార్టింగ్లో మీరు మొదలు పెట్టినప్పుడు మటుకు ఇలా 1 లీటర్కి 1 ml చొప్పున మిక్స్ చేసి స్ప్రే చేయండి. తర్వాత నిదానంగా తగ్గించుకోండి. రెగ్యులర్గా యూసేజ్ ఉన్నప్పుడు తగ్గించండి, అంత కూడా అవసరం పడదన్నమాట. అలాగే ఇది నీమ్ ఆయిల్ అండి. ఈ నీమ్ ఆయిల్ని కూడా నేను వారానికి 10 రోజులకి స్ప్రే చేస్తుంటాను కాబట్టి ఇది కూడా నేను తగ్గించి వేసుకున్నాను. లేదంటే 1 లీటర్కి 5 ml వరకు మనం యూజ్ చేయొచ్చు. తర్వాత లక్ష్మి. ఈ లక్ష్మి అనేది ప్లాంట్ న్యూట్రియంట్స్ అండి. ప్లాంట్ని ఎలాంటి మొక్కైనా సరే, పెద్ద మొక్కైనా చిన్న మొక్కైనా త్వరగా నీరసపడిపోకుండా చేస్తుందన్నమాట. అప్పటికప్పుడు మంచిగా ఆ మొక్కకి బూస్టర్ లాగా మంచి న్యూట్రియంట్స్ని అది అందిస్తుంది. తర్వాత ఇది పోషక్ అండి. ఈ పోషక్ అనేది మైక్రో న్యూట్రియంట్స్ అనమాట. ఇది పౌడర్ ఫామ్లో దొరుకుతుంది. సో ఇది కూడా అంతేనండి. 1 లీటర్ వాటర్కి ఒక 1 గ్రామ్ అట్లా అయితే సరిపోతుంది. సో నేను రెగ్యులర్గా యూసేజ్ ఉంది కాబట్టి తగ్గించేసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా నేను రెగ్యులర్గా మిక్స్ చేసేసి ఒకటేసారి స్ప్రే చేసుకుంటానండి. మోటార్ స్ప్రేయర్ ఎప్పుడూ కూడా నేను తీగజాతి కూరగాయలు ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తానండి. ఎందుకంటే పైన ఉంటాయి కాబట్టి మనకు అందవు కాబట్టి, ఇంకా ఆ మోటార్ది ఉంది కదా, ఆ మోటార్ తీసుకొచ్చి అప్పుడు దాంతో స్ప్రే చేసేదాన్ని. ఇప్పుడు తీగజాతి కూరలు ఏం లేవు కాబట్టి ఇదిగో ఈ బాటిల్ స్ప్రేయర్తోనే నేను స్ప్రే చేస్తున్నాను. ఇది అనుకోండి మనకి ఈ టబ్ ఒక్కదాంతోనే కలుపుకుంటేనే సరిపోతుందన్నమాట. మనం వాడే ఈ మెడిసిన్స్ కూడా ఏవైతే మొక్కలకి వాడుతున్నామో ఇవి కూడా చక్కగా చాలా రోజుల పాటు వస్తాయండి. ఇది కానీ లేదంటే వీటిలోనే ఏంటంటే ప్రెషర్ ఇచ్చే పంప్ ఉంటుంది, అదైనా పర్వాలేదండి. ఇది హ్యాండ్ తోటి ప్రెస్ చేసేటువంటి పంప్ అనమాట. ఇక్కడ మీరు చూసేది ఇది ఉంది, తర్వాత ప్రెషర్ది ఉంది, తర్వాత మోటార్ స్ప్రేయర్, 3 ఉన్నాయి.
సో, అందుబాటులో ఉన్నదాన్ని బట్టిచ్చి, అలాగే అవసరాన్ని బట్టిచ్చి నేను వాడుతుంటాను. సో, ప్రస్తుతానికైతే ఈ హ్యాండ్ తోటి ప్రెస్ చేసేది మాత్రమే వాడుతున్నానండి. దీనితోటి మనం ఇట్లా ఒక్క టబ్‌కి కలుపుకున్నాము అంటే అన్ని మొక్కలకొచ్చేస్తుంది. ఇంకా మిగిలింది కూడా నాకు. సో, అంటే ఇప్పుడు చిన్న మొక్కలు గాబట్టి అలా అండి. కొంచెం పెద్ద మొక్కలైతే కొద్దిగా ఎక్కువే మనకి మెడిసిన్ అనేది పడుతుంది గదా! సో, మెడిసిన్ అంటే ఇది ప్యూర్‌లీ ఆర్గానిక్ అండి. ఎలాంటి స్మెల్ ఉండదు. మనం హ్యాపీగా గార్డెన్‌లో తిరగొచ్చు. మనం ఆహ్, ముక్కులకి, చేతులకి ఎలాంటివి స్ప్రేలు అడ్డాలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదనమాట. ప్యూర్‌లీ ఆర్గానిక్ ఎలాంటి కెమికల్ కాదిది. చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు మీరు వాడేవన్నీ కెమికల్సా అని. కెమికల్ వాడకూడదనే కదండీ మనం మొక్కలు పెంచుకుంటున్నాం. సో, ఇవి ప్యూర్‌లీ ఆర్గానిక్ అనమాట. కాకపోతే మనం ఇంట్లో వాడుకునే రెమెడీస్ ఏంటంటే, వారానికి 2 సార్లు, 3 సార్లు మనం స్ప్రే చేసుకోవాల్సుంటుంది. నా దగ్గర అంత టైం లేదు కాబట్టి, నేను ఈ మెడిసిన్స్ ఒకసారి తెప్పించుకుంటానండి. తెప్పించుకుంటే 6 నెలల నుంచి 8 నెలల వరకు వస్తాయి నాకు. సో, అవసరాన్ని బట్టిచ్చి నేను వాడుతూ ఉంటాననమాట. అంటే ఆహ్, దాదాపుగా స్ప్రే చెయ్యను. లేదు ఇంక నా అలిమి దాటిపోతుంది చేత్తోటి నేను చేత్తో దీన్ని కంట్రోల్ చెయ్యలేను అనుకున్నప్పుడు స్ప్రే చేస్తా అనమాట. మాక్సిమము వాటర్ స్ప్రేయర్‌తోనే అన్నిటిని కడిగేసుకుంటూ ఉంటానండి ఎప్పటికప్పుడు. హ్మ్. లేదు ఇంకా చెప్పాను కదా! ఇంక పెరిగిపోతుంది ఇది స్ప్రే చేస్తే గాని కంట్రోల్ కాదు అనుకున్నప్పుడు మాత్రమే స్ప్రే చేస్తుంటాను. ఇప్పుడు ఇందులో మైక్రో న్యూట్రియంట్స్ కూడా కలిపాం కాబట్టి అన్ని మొక్కలకి ఒకసారి మనం స్ప్రే చేశామంటే నెల రోజుల వరకు మళ్ళీ మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఇలా ఇది స్ప్రే చేసి చేత్తోటి ఇట్లా నలిపేస్తా అనమాట. ఆ చేత్తోటి కూడా మనం క్లీన్ చేశామంటే ఆకుల్ని అడుగు వైపు కూడా చాలా హ్యాపీ అండి. ఒక నెల రోజుల వరకు మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదనమాట. అలాగే ఈ హ్యాండ్ స్ప్రేయర్‌తో స్ప్రే చేస్తే ఎక్కువ ఇప్పుడు నేను కలుపుకున్న మెడిసిన్స్ కూడా వేస్ట్ కాకుండా ఉంటాయని, సో, నేను ఇలా ఈ హ్యాండ్ పంప్‌తో అయితే స్ప్రే చేశాను. అడుగు వైపున బాగా స్ప్రే చేసుకోవాలండి ఎప్పుడైనా సరే. ఆకుల అడుగు భాగం మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇలా ఎక్కువగా నేను పెస్ట్ కంట్రోల్ అనేది చేస్తూ ఉంటానండి. మనకి తెలుస్తుంది కదా! సీజన్ మారినప్పుడు ఎక్కువగా పెస్ట్ వస్తూ ఉంటుందండి. సో, అది మనం మైండ్‌లో పెట్టుకొని దాని ప్రకారంగా వెళ్తే సరిపోతుంది. ఇది మైక్రో న్యూట్రియంట్స్ అని చెప్పాను కదండీ! సో, అన్ని మొక్కలకి ముందైతే స్ప్రే చేశాను. అట్లాగే ఇది వాటర్‌లో కూడా కలిపేసి ఈవినింగ్ టైంలో అన్ని మొక్కలకి సాయిల్‌లో కూడా ఇచ్చేస్తాను. సో, రూట్స్ నుంచి తీసుకుంటాయి. ఇట్లా పైన ఆకుల నుంచి కూడా తీసుకొని త్వరగా రికవర్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుందండి. ఇదిగో అన్నిటికి స్ప్రే చేసేసాను.